టాలీవుడ్లో నిర్మాత బన్నీవాస్ సాధారణంగా చాలా కూల్గా హుందాగా ఉంటారనే పేరుంది. ఎలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో అయినా ప్రశాంతంగా వ్యవహరించే ఆయన స్వభావం చాలా మందికి తెలుసు. అలాంటి బన్నీవాస్ మిత్రమండలి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎందుకో గానీ బాగా రెచ్చిపోయాడు. ఆయన స్పీచ్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. బన్నీవాస్ ఎమోషనల్గా దూకుడుగా మాట్లాడడం వెనుక బలమైన కారణం ఉందని అర్థమవుతుంది. ఆయన తన సినిమా పైన తనపైన కొంతమంది కావాలనే నెగిటివ్ ట్రోలింగ్ మరియు ప్రచారం చేస్తున్నారని దానిని తీవ్రంగా ఖండిస్తూ మాట్లాడాడు. మిత్రమండలి సినిమా అక్టోబర్ 16న విడుదల కానున్న తరుణంలో సినిమాను తమను తొక్కడానికి ప్రయత్నిస్తున్నారనే విషయం తెలిసి కౌంటర్స్ వేశాడు బన్నీవాస్. ఒక సినిమాను నెగిటివ్ ట్రోల్ చేస్తేనే ఇంకో సినిమా ఎదుగుద్ది అనుకుంటే అది మీ కర్మ అని ఆయన సెటైర్ వేశాడు. బన్నీవాస్ పడిపోతాడు, ఇక్కడ ఏదో తొక్కితే బన్నీవాస్ పడిపోతాడు అనుకుంటున్నారేమో. నా ఇంట్రుక నేను చెప్తున్నా కదా, నా సంస్కారం ఎంతదంటే నేను ఇంకో ఇంట్రు కూడా తీసేవచ్చు, కానీ తల మీద ఇంట్రికే తీసిస్తున్నాను. నా సంస్కారం అలాంటిది. తాము ఇండస్ట్రీలో ఎదగడానికి ఉన్నామని, అందరూ కలిసి ఎదగాలని కోరుకోవాలి తప్ప పక్క సినిమాను పడగొట్టాలని చూస్తే దానికి దేవుడు ప్రేక్షకులు చూసుకుంటారని చెప్పాడు. సినిమా బాగుంటేనే చూస్తారని, అది ప్రేక్షకుడి నిర్ణయమని ఆయన స్పష్టం చేశాడు. బన్నీవాస్ ఈ సంచలన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారనేది టాలీవుడ్లో చర్చనీయాంశమైంది. దీపావళికి మిత్రమండలితో పాటు మరికొన్ని సినిమాలు కూడా విడుదలవుతున్నాయి. వాటిలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్యూడ్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో నీరజ కోనో తెరకెక్కించిన సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా, అలాగే కిరణ్ అబ్బవరం కే ర్యాంప్ సినిమాలు పోటీలో ఉన్నాయి. వాళ్లలో ఎవరిని బన్నీవాస్ బ్రదర్ అని పదే పదే ప్రశ్నించారనేది ఆసక్తికరంగా మారింది. ఒక పెద్ద నిర్మాణ సంస్థకు చెందిన నిర్మాతను ఉద్దేశించే ఈ బ్రదర్ కామెంట్స్ అయ్యుంటాయని, ఆయన తమ సినిమాపై కావాలనే డబ్బులు పెట్టి నెగిటివ్ ప్రమోషన్ చేయిస్తున్నారని పరోక్షంగా ఆరోపించాడని ప్రచారం జరుగుతోంది. ఆవేశంలో బన్నీవాస్ చేసిన "నా ఎంట్రుకు కూడా పీకలేరు" అనే వ్యాఖ్య చర్చలకు దారితీసింది. తల మీద వెంట్రుక అంటున్నాను, ఇంకో చోట వెంట్రుక కూడా చూపించగలను, అది కూడా నా సంస్కారం కాదు అంటూ ఆయన తన ఆగ్రహాన్ని తీవ్ర స్థాయిలో వ్యక్తం చేశాడు. ఈ మాటలు ప్రత్యర్థి వర్గానికి స్ట్రాంగ్ వార్నింగ్ గా నిలిచాయి. తన జర్నీ ఆగదని, ఎన్ని ట్రోల్స్ వచ్చినా వాటిని ఎదుర్కోవడానికి సిద్ధమని, నెగిటివ్ కామెంట్లు, ట్రోల్స్, రివ్యూస్ కు కూడా తాను స్వాగతం పలుకుతున్నానని బన్నీవాస్ తెగేసి చెప్పాడు. మొత్తంగా మిత్రమండలి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్పీచ్ కేవలం ఒక సినిమా ప్రమోషన్ వేదికగా కాకుండా ఇండస్ట్రీలో ఉన్న ఇంటర్నల్ పాలిటిక్స్, నెగిటివ్ ప్రమోషన్స్ పై ఒక నిర్మాత చేసిన బహిరంగ తిరుగుబాటుగా మారింది. బన్నీవాస్ వ్యాఖ్యలు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యవహారంపై పోటీలో ఉన్న ఇతర నిర్మాతలు ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.